ఈ డౌన్ ట్రోడెన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాయిస్లెస్ పీపుల్, వాళ్ళకి సంబంధించి ఒక మూవీ తీయాలన్నా, వాళ్ళ గురించి మాట్లాడాలన్నా, వాళ్ళని పొలిటికల్గా అపొలిటికల్గా రెండు రకాలుగా చూపించాలన్నా వేట్రిమారనంత గొప్ప దర్శకుడు ఎక్కడ లేడు అని నాకు చాలా పర్సనల్ లెవెల్లో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అతని మూవీస్ మీరు వడా చెన్నై కానీ ఇట్లాంటి మూవీస్ ఏదైనా చూస్తే మీకు క్లియర్ కట్గా ఈ విషయం ఎస్టాబ్లిష్ అవుతుంది. అతని యొక్క మేకింగ్ కానీ అతని థాట్ ప్రాసెస్, వేట్రిమారన్ థాట్ ప్రాసెస్ అనేది మనకు అనేక అంశాల్లో బయటపడుతూ ఉంటుంది. సో ఈ మూవీ కూడా అదే రకంగా బయటపడింది. అసురన్ చూసినా, మీరు విడుదల 1 చూసినా, విసర్ణై చూసినా, ఇవన్నీ క్లియర్ కట్గా అనిపిస్తాయి. అంటే డౌన్ ట్రోడెన్ అండర్ ప్రివిలేజ్డ్ కులాలని సమాజం ఎంత దారుణంగా ట్రీట్ చేస్తుంది, అధికారం ఉన్నంత మాత్రాన్ని ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తారనే దాన్ని చక్కగా చూపించే క్రమంలో వేట్రిమారన్ ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉన్నాడు. విడుదల 1 కూడా అంతే నచ్చింది నాకు. విడుదల 1లో ఫస్ట్ 20 minutes మీరు విడుదల 1 చూస్తారో 2 చూస్తారో మీ చాయిస్, కానీ విడుదల 1లో అది ఆల్రెడీ G5లో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది. విడుదల 1లో ఫస్ట్ 30 minutes మాత్రం చూడండి. కాంటా చూసి అక్కడ వరకు సినిమా ఆపేయండి. ఎక్సలెంట్ ఉంటుంది అనమాట ఫస్ట్ 30 minutes. అంటే ఒక రైటర్గా ఇతను చాలాసార్లు సక్సెస్ అయ్యాడు, కానీ ఒక టెక్నీషియన్గా ఒక VFX ఎఫెక్ట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్, యాక్షన్ కూడా కాదు, దాన్ని ఏమంటారంటే ఒక రైలు బండికి సంబంధించి యాక్సిడెంట్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని అద్భుతంగా చూపించాడు. అసలు ఆ కైండ్ ఆఫ్ టెక్నికాలిటీని నేను ఎక్స్పెక్ట్ చేయలే వేట్రిమారన్ నుంచి. భలే తీసాడు. ఆ సీన్ మాత్రం చూడండి ఫస్ట్ పార్ట్లో, విడుదల ఫస్ట్ 20 minutes. సరే, ఇక ఈ సినిమాకి వస్తే ఇది కూడా అదే లైన్స్లో చాలా ఎక్సలెంట్గా సాగింది. చాలా చోట్ల ల్యాగ్ ఉంది, సినిమా మొత్తం కూడా స్లో పేస్లో సాగుతుంది. అంటే ఇండియన్ సినిమా హిస్టరీలో తాను మళ్ళీ ఎందుకు ఇంత గొప్ప నటుడని అందరూ అంటారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూనే ఉంటున్నాడు విజయ్ సేతుపతి. ఇదే ఇయర్ మహారాజా ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు విడుదలై పార్ట్ 2తో అతను ఒక టాప్ లెవెల్ పెర్ఫార్మర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి మహారాజాతోనే నాకు తెలిసి నేషనల్ అవార్డు వస్తే బాగుంటుందని అనిపిస్తుంది పర్సనల్ లెవెల్లో. సో ఏమవుద్దో చూడాలి. ఇక మూవీ ఓవరాల్గా అద్భుతమైన స్లో పేస్తో సాగుతూ ఉంటుంది. బట్ ఇలాంటి కథకి అట్లాంటి స్లో పేసే కారణం. సూరి కూడా తన పీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని సినిమాని చాలా బాగా డీల్ చేయగలిగాడు. సో ఓవరాల్గా వేట్రిమారన్ సినిమాలు అంటే చాలా ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా మస్ట్ వాచ్ కింద చెప్పుకోవాలి. మిగతా వాళ్ళు ఆబ్వియస్లీ వేట్రిమారన్ సినిమాలు నాకు పెద్దగా ఎక్కువ నచ్చవు అన్న వాళ్ళు ఈ సినిమాని లైట్ తీసుకోవచ్చు. ఈ వీకెండ్ వేట్రిమారన్ మూవీ రావడం, అదే రోజు మళ్ళీ ఉపేంద్ర మూవీ కూడా రావడం అనేది నాలాంటి సినిమా లవర్స్కి, వీళ్ళిద్దరిని చాలా ఇష్టపడే వాళ్ళకి ఒక ఎక్సైటింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవాలి. సో ఓవరాల్గా విడుదల 2 అనేది ఫస్ట్ పార్ట్ నచ్చిన వాళ్ళకి సెకండ్ పార్ట్ మస్ట్ వాచ్ కింద కన్సిడర్ చేయవచ్చు. లేదు నాకు ఫస్ట్ పార్టే ఎక్కలేదు, అసలు నాకు వేట్రిమారన్ మూవీలే ఎక్కువ అన్న వాళ్ళు ఈజీగా లైట్ తీసుకోవచ్చు.